వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నేను రవి. పంచదార్ల కొండలను నో మైనింగ్ జోన్గా ప్రకటిస్తూ జీవో సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు. హైదరాబాద్లోని కొండాపూర్లో 6 రోజు హైడ్రా కూల్చివేతలు, జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలన్న హరీష్ రావు అంశాలపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో ఆ వివరాలు చూద్దాం. విశాఖ నుంచి నరసింహ, అమరావతి నుంచి శ్రీహరి, హనుమకొండ నుంచి తిరుపతి, హైదరాబాద్ నుంచి హరికృష్ణ ఫీల్డ్ రిపోర్ట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏపీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచదార్ల కొండలు నో మైనింగ్ జోన్గా ప్రకటించింది. ఈ ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలపై వరుస ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2.153 హెక్టార్ల విస్తీర్ణానికి సంబంధించిన క్వారీ లీజును కూడా రద్దు చేసింది. పంచదార్ల కొండల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఇకపై ఈ ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలకు అనుమతి ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ. రవి, థ్యాంక్ యూ. ఏదైతే అనకాపల్లి జిల్లా పంచదారలో ఉన్నటువంటి ఏదైతే ఈ కొండను నో మైనింగ్ జోన్గా ప్రకటిస్తూ ప్రభుత్వం 226 జీవోని అయితే విడుదల చేసింది. ఈ క్రమంలో ఇటీవల ఈ పంచదారుల కొండపై పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీనిపై కూడా ఈరోజు జీవోని విడుదల చేసింది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి కూడా ఒక కమిటీని కూడా వేసింది. ఈ క్రమంలో కూడా ఏదైతే గత నెల 2 రోజులు కూడా పలు శాఖలు కూడా విస్తృత తనిఖీలు చేసి వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు కూడా సన్నద్ధమవుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైతే 2036 వరకు కూడా ఏదైతే విజయ్ కుమార్ నాయుడుకు కూడా 2156 హెక్టార్ల విస్తీర్ణం కలిగినటువంటి దీనికి భూమికి లీజు యథాతథంగా కొనసాగుతాయని కూడా ఈ జీవోలను అయితే యథాతథంగా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అదేవిధంగా దీనిపై కూడా ఇప్పటికే ప్రతిపక్ష నాయకులు కూడా ఆరోపించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, పలువురు ప్రజాప్రతినిధులు కూడా పంచదారుల కొండ వరకు వెళ్ళి నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని కూడా చాలా మంది కూడా ఫిర్యాదు చేయగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అదేవిధంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమిటీని అంచనా వేసి దీనిపై కూడా సమగ్ర విచారణ చేపట్టి ఈరోజు నో మైనింగ్ జోన్గా విడుదల చేయడంతో కూడా ఒక రకంగా ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క జీవోను విడుదల కావడంతో కూడా పంచదారలు కూడా భారీ స్థాయిలో మైనింగ్ వచ్చిన ఫిర్యాదుల మేరకు కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే ఈ మైనింగ్ జోన్ విషయంలో కూడా డిస్ట్రిక్ట్ రివ్యూ సిఫార్సులకు అనుగుణంగా ప్రభుత్వం నో మైనింగ్ జోన్గా ఏదైతే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఒక క్రమంలో ఈరోజు ఈ ఉత్తర్వుల మీద ఏదైతే ఈ నో మైనింగ్ జోన్గా విడుదల చేస్తూ ఈ ఉత్తర్వుల మేర కూడా ఈ మేరకు పరిశ్రమలు వాణిజ్య శాఖ ఆగస్టు 27 నుంచి కూడా జీవో నంబర్ 226ని విడుదల చేయగా ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా నో మైనింగ్ జోన్గా చేయాలని కూడా ప్రభుత్వం అయితే నిర్ణయించింది. దీనిపై పంచదారులను కూడా భారీ మతపరమైన సాంస్కృతిక పురావస్తు పర్యావరణ జలవనరు పరిరక్షణకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ పంచదారుల కొండను ఏదైతే నో మైనింగ్ కూడా ప్రకటించడంతో పాటుగా ఈరోజు జీవోని విడుదల చేయడంతో పాటుగా పలువురు అయితే స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే అనకాపల్లి జిల్లా రాంబిల్ మండలం 2153 హెక్టార్ల గ్రావెల్ లీజుకి అయితే ప్రభుత్వం అయితే యథాతథంగా ఎవరైతే విజయ్ కుమార్ నాయుడు వాళ్ళకైతే 2036 వరకు కూడా ఈ యొక్క లీజు కొనసాగుతుందని కూడా ఈ క్రమంలో ఈ ఉత్తర్వులను వెలువడించింది. ఈ క్రమంలో ఏదైతే పంచదారుల కొండలోని ప్రభుత్వ పరిశ్రమలు, పారిశ్రామికవేత్త, పర్యావరణము తదితర అంశాలపై ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే ఈ 226 జీవోను ప్రతిపాదకంగా ఏదైతే అనుకూలంగా చర్యలు చేపట్టాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కూడా సంబంధిత అధికారులకు అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఈ యొక్క 226 జీవోను అనుసరించి ప్రజాప్రతినిధులు అనుకూలంగా వ్యవహరించాలని, అదేవిధంగా నో మైనింగ్ జోన్గా వ్యవహరించి ఏదైతే 226 జీవోను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏదైతే రాంబిల్ మండలం ఉన్నటువంటి ఈ యొక్క పంచదారుల కొండను కూడా పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఈ యొక్క జీవోను విడుదల చేయడంపై కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు కేవలం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలోని కమిటీ ఏదైతే ఉత్తర్వులను తీసుకువెళ్ళి ఈరోజు జీవో నంబర్ 226 విడుదల చేయడంపై కూడా సర్వత్రా అటు
కూటమి ప్రభుత్వం కూడా అయితే ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ఈ 226 జీవో నేపథ్యంలో కూడా ఏదైతే పంచదారుల పిల్గ్రిమేజ్ హిల్స్కు నో మైనింగ్ జోన్గా ఏపీ ప్రభుత్వం ప్రకటించడంతో పాటుగా ఈరోజు ఏదైతే విజయ్ కుమార్ నాయుడు దశమనికి మంజూరైన క్వారీ లీజ్ 2036 14 వరకు కొనసాగుతుందని కూడా ఒకవైపు అయితే ఇది జీవోలో అయితే వెలువరించింది. అయితే మతపరమైన సాంస్కృతికపరమైన ఏదైతే పర్యావరణ రీత్యా కూడా నో మైనింగ్ జోన్ ఏర్పాటు చేసే విధంగా ఈ యొక్క ప్రతిపాదనలు అయితే ఏర్పాటు చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ 226 జీవో నేపథ్యంలో కూడా ఒక రకంగా ఏదైతే నో మైనింగ్ జోన్ ఏర్పాటు చేయడం పట్ల కూడా ఒక పటిష్ట స్థాయిలో కూడా ఈ యొక్క జీవో అమలు చేయాలని కూడా అధికారులకైతే ఒక రకంగా అధికారులకైతే ఆదేశాలు అయితే ప్రభుత్వం అయితే జారీ చేసింది. ఒక రకంగా చూసుకుంటే డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ప్రభుత్వం నో మైనింగ్ జోన్గా ఇప్పటికే ప్రకటించింది. ఒక క్రమంలో క్వారీ లీజ్ కొనసాగుతున్న కూడా క్వారీ లీజ్ ఒకవైపు కొనసాగుతున్న ప్రజాప్రయోజనాల దృష్ట్యా కూడా నిబంధనలకు అనుకూలంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేసినట్లు తెలుస్తుంది. ఒక క్రమంలో ఇది ఏదైతే పంచదారుల కొండ ఏదైతే పర్యావరణం పురావస్తు శాఖ మతపరమైన ఏవైతే ఉన్నాయో ఈ క్రమంలో ఈ యొక్క పర్యావరణ పరిరక్షించే విధంగా ఈ పంచదారుల కొండను నో మైనింగ్ జోన్గా ప్రకటించడం పట్ల కూడా ఇది అధికారికంగా పూర్తి స్థాయిలో కూడా భవిష్యత్ కాలంలోని మానవాళికి కూడా పర్యావరణ రక్షించుకునేందుకు కూడా ఎంతో దోహదపడుతుందని కూడా ఒకవైపు అయితే ప్రజలు కూడా అనుకూలంగా దీనికి ఏదైతే జీవో నెంబర్ విడుదల చేయడంపై కూడా ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఏదైనా భవిష్యత్ కాలంలోనే పర్యావరణ పరిరక్షించే విధంగా అది కూటమి ప్రభుత్వం కూడా ఈ తరహా రీత్యా జీవోలు ఏర్పాటు చేయడం పట్ల ఒకవైపు కూటమి ప్రభుత్వం ఒక ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైతే పర్యావరణం రీత్యా ఈ యొక్క 226 జీవోను ఏర్పాటు చేయడం పట్ల కూడా వర్గంగా కూడా ఏదైతే జూలై అనకాపల్లి 6 డిస్ట్రిక్ట్ రివ్యూ డిస్ట్రిక్ట్ సంచలన నిర్ణయాల సమావేశాలు అదేవిధంగా పురావస్తు శాఖలో కూడా తదితర ఏదైతే వివిధ శాఖల్లో కూడా ఇప్పటికే పలు అంశాలపై కూడా వీళ్ళు కూడా సమగ్ర సర్వేలు చేసి తనిఖీలు కూడా చేపట్టి ఈ అంశాలపై కూడా తదితర అంశాలు ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిలో సమగ్ర సర్వే తీసుకొని ఈరోజు ఈ యొక్క ఏదైతే 226 జీవోను విడుదల చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తుందని చెప్పవచ్చు. రవి రైట్, థ్యాంక్ యూ నరసింహ.